మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంలా మారారని కేటీఆర్ ఆరోపించారు. వాళ్ళిద్దరిని ఆర్ఎస్ బ్రదర్స్ అని పిలుస్తారంటూ కామెంట్ చేశారు. దీనిపై కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. నిజమైన బ్రదర్స్ కేటీఆర్ రేవంతే అన్న బండి సంజయ్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి. అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు? అందరూ ఇప్పటికే మార్కెట్లో అనుకుంటుంది అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటారు. నేను సూటిగా అడుగుతున్నా బండి సంజయ్ని, బీజేపీని. మీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అంటాడు, చర్యలు ఉండయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతుందండి? ఇంత అవినీతి జరుగుతుంటే అమృత్లో ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఈడీ రేట్లలో మొత్తం కోట్ల రూపాయలు దొరికినా ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతుండ్రు? మీకేంది మొహమాటం? మీకున్న అబ్లిగేషన్ ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏమైనా లోపాయి గారు ఒప్పందం ఉందా? ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? చేరుతా అన్నాడా? మీ పార్టీలో ఏంటి చెప్పండి. అసలు ఆ మాటలు మాట్లాడకుండా ఏదో సొల్లు మాటలు తెల్లారలేస్తే ఆయన ఈయన తిట్టినట్టు, ఈయన ఆయన తిట్టినట్టు, రాహుల్ గాంధీ కులము, మోడీ కులము, ఇవి కాదు కదా ప్రజలకు కడుపు నింపేది. మేము అడుగుతున్నాం సూటిగా. నువ్వు చెప్పు, రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తుంది బీజేపీ? ఎందుకు నీ బావమరిదికి అమృత్ స్కీమ్ మొత్తం 1100 కోట్ల స్కామ్ చేసినా రేవంత్ రెడ్డిని మీరు కాపాడుతున్నారు? అది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. ఎందుకు సృజన్ రెడ్డి షోదా కంపెనీకి అప్పజెప్పినా ఎందుకు నీ ప్రభుత్వం కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని? ఎందుకు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలోని పొంగులేటి మీద రేడైతే ఈడీ 4 నెలలైనా ఎందుకు మాట్లాడది? ఏంది బ్రహ్మరహస్యం చెప్పగలుగుతారా? ముందు బండి సంజయ్ని దమ్ముంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా చెప్పమను. కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా డ్రగ్స్ కేసులో నిన్ను గాని ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా, మాఫియా గ్యాంగ్, వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్యే పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరో చెప్పాలి. మీ బామర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు. నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు, బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. కాంప్రమైజ్ ఎవరైతున్నారు? కేఆర్ బ్రదర్స్ ఎవరు? మీరిద్దరు. ఇంకా హాకారం పోలేని బిడ్డ నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయట పెడతా. మొత్తం డాటా నగర్ నువ్వు సవాల్ చేయను, చరిత్రకు సిద్ధమని చెప్పాను. నీ చరిత్ర బయట పెట్టడానికి నేను సిద్ధము. పర్సనల్ గా పోవద్దనే పోతలే. నువ్వు నా సవాల్కి సిద్ధమా చెప్పు, నీ బయట పెడతాను. మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది. ఎప్పుడు అవపాలకు పైసలు అవసరం ఉంటే, సొంత పాకెట్ మనీ అవసరం ఉంటే అప్పుడు మీ స్కామ్లు బయట పెడుతున్నారు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు. మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే నువ్వు రేవంత్ రెడ్డి, మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం వాస్తవము. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు.